మనం రోడ్డు మీద సునాయాసంగా నడవగలుగుతాం. చేతిలో కాఫీ కప్పు జారిపోకుండా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ చాలా మామూలుగా అనిపిస్తాయి కదా. కానీ వీటన్నిటి వెనక ఉన్న ఒక అదృశ్య శక్తిని మనం తీసేస్తే మన ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది. ఆ శక్తే ఘర్షణ. ఈరోజు మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ ఘర్షణ అనే ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళదాం. ఇది కేవలం ఒక బలం మాత్రమే కాదు, కొన్నిసార్లు హీరో, కొన్నిసార్లు విలన్. దీని వెనుక ఉన్న నిజాలను బయటకు తీద్దాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఘర్షణ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు ఇంకో వస్తువు మీద కదలడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆగు కదలద్దు అని చెప్పే ఒక బలమన్నమాట. మీరు ఏ దిశలో వెళ్లాలని చూస్తారో దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఇది లాగుతుంది. అందుకే దీన్ని భౌతిక శాస్త్రంలో సదిశ రాశి అంటారు. అంటే దానికి ఎంత బలముందో చెప్పడమే కాదు, అది ఏ దిశలో అడ్డుకుంటుందో కూడా చెప్పాలి. అంటే నేను ఒక పెట్టెను కుడివైపుది వెళితే ఘర్షణ ఎడమవైపుకి పనిచేస్తుంది. అర్థమైంది. అయితే ఈ ఘర్షణలో చాలా రకాలున్నాయని మన సమాచారంలో ఉంది. అందులో మొదటిది స్థితిక ఘర్షణ. పేరులోనే ఉంది స్థితిక అని. అంటే నిశ్చలంగా ఉన్నప్పుడు పనిచేసేదా? ఖచ్చితంగా. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుల మధ్య ఉండేదే స్థితిక ఘర్షణ. ఉదాహరణకు నేలమీద ఉన్న ఒక బరువైన బీరువాను మీరు కదిలించడానికి ప్రయత్నిస్తున్నారనుకుందాం. మీరు కొద్దిగా బలాన్ని ప్రయోగిస్తారు, అది కదలదు. ఇంకాస్త బలం పెంచుతారు, అయినా కదలదు. ఎందుకంటే మీరు ఎంత బలం ప్రయోగిస్తున్నారో స్థితిక ఘర్షణ కూడా అంతే బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది. అదొక సర్దుబాటు చేసుకునే బలమన్నమాట. కానీ దానికి కూడా ఒక హద్దుంటుంది. అవును కదా, ఇప్పుడు అర్థమైంది. చిన్నప్పుడు బల్లని జరపడానికి మొదట నానా తంటాల్పడి ఒకసారి కదిలాక హమ్మయ్యా అనుకునేదాన్ని. ఆ హద్దు దాటడానికే మన శక్తి అంతా కావాలన్నమాట. మరి ఒకసారి కదలడం మొదలయ్యాక, అంటే జారుడు ఘర్షణ దశలోకి వచ్చాక నెట్టడం ఎందుకు తేలికవుతుంది? ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకు? ఆ అద్భుతమైన పాయింట్. నిశ్చలంగా ఉన్నప్పుడు రెండు ఉపరితలాల మీద సూక్ష్మ స్థాయిలో ఉన్న చిన్న చిన్న గుంతలు, ఎత్తులు ఒకదానికొకటి ఇంటర్లాక్ అయిపోతాయి. ఒక పజిల్ ముక్కలు అతుక్కున్నట్టనమాట. మనం మొదట ప్రయోగించే బలంలో చాలా భాగం ఆ లాక్ని బద్దలు కొట్టడానికే సరిపోతుంది. ఒకసారి ఆ బంధం విరిగిపోయి వస్తువు కదలడం మొదలయ్యాక అవి మళ్ళీ అంత బలంగా లాక్ అవ్వడానికి సమయం ఉండదు. అవి ఒకదానిపై ఒకటి జారిపోతుంటాయి. అందుకే కదులుతున్నప్పుడు ఉండే జారుడు ఘర్షణ నిశ్చలంగా ఉన్నప్పటి గరిష్ట స్థితిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. ఓ, అదా అసలు విషయం. అంటే మొదట బంధాన్ని విడగొట్టాలి, తర్వాత జరుపుకుంటూ పోవాలి. చాలా బావుంది. ఈ ఆలోచనతో చూస్తే మానవ చరిత్రలో చక్రం కనిపెట్టడం ఒక పెద్ద విప్లవం. ఎందుకంటే అది ఈ ఘర్షణ సమస్యను చాలా తెలివిగా పరిష్కరించింది. దొర్లోడు ఘర్షణ ఈ రెండింటికంటే ఎలా భిన్నం? చక్రం ఆవిష్కరణ ఘర్షణపై మానవుడు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి. ఒక వస్తువును నేలమీద జరుపుకుంటూ లాగడానికి, చక్రాల మీద దొర్లించుకుంటూ తీసుకెళ్లడానికే తేడా మనందరికీ తెలుసు. ఎందుకంటే దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణతో పోలిస్తే చాలా చాలా తక్కువ. యంత్రాలలో బాల్ బేరింగ్లు వాడతారు. అవి చేసే పని ఇదే. అవి కదిలే భాగాల మధ్య ఉండే జారుడు ఘర్షణను అతి తక్కువ దొర్లుడు ఘర్షణగా మారుస్తాయి. దీనివల్ల శక్తి నష్టం దాదాపు 90% వరకు తగ్గుతుంది. అంటే అవి ఘర్షణను తగ్గించడం కాదు, ఒక రకమైన ఘర్షణను మరో తెలివైన బలహీనమైన ఘర్షణగా మారుస్తున్నాయి. ఇక చివరిది గాలిలో విమానం వెళ్తున్నప్పుడు లేదా నీటిలో పడవ వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ఘర్షణ. దీనిని ప్రవాహీ ఘర్షణ లేదా డ్రాగ్ అంటారు. ఇది కూడా మిగతా వాటిలాగే పనిచేస్తుందా? ఇది కొంచెం భిన్నం. ప్రవాహి ఘర్షణ కేవలం ఉపరితలాల మధ్య రాపిడి వల్ల రాదు. ఇది వస్తువు ఆకారం, దాని వేగం, ఇంకా ఆ ప్రవాహి అంటే గాలి లేదా నీరు దాని చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది. వేగం పెరిగే కొద్దీ డ్రాగ్ విపరీతంగా పెరుగుతుంది. అందుకే వేగంగా వెళ్లే విమానాలు, రేసింగ్ కార్లు, పడవలను స్ట్రీమ్ లైన్డ్ ఆకారంలో డిజైన్ చేస్తారు. అంటే పక్షులు లేదా చేపల ఆకారంలో. ఈ డిజైన్ గాలిని లేదా నీటిని సులభంగా చీల్చుకుంటూ వెళ్లడానికి సహాయపడి డ్రాగ్ను తగ్గిస్తుంది. దాని గురించి మాట్లాడుతుంటే నాకు గోల్ఫ్ బంతులు గుర్తొస్తున్నాయి. వాటిమీద గుంతలుంటాయి కదా. నునుపుగా ఉంటే గాలిలో వేగంగా వెళ్ళాలి. మరి గరుగ్గా ఎందుకు చేస్తారు? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ప్రవాహీ ఘర్షణలో ఒక అద్భుతమైన విరుద్ధమైన విషయం. తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు నునుపైన ఉపరితలం మంచిది.
కాని గాల్ఫ్ బంతిలాంటివి అధిక వేగంతో గాలిలో తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఆ గుంతలు బంతి చుట్టూ ఒక పల్చని కల్లోలమైన గాలిపొరను సృష్టిస్తాయి. ఈ పొర బంతికి అతుక్కుని ఉండి దాని వెనుక ఏర్పడే గాలి సుడిగుండాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మొత్తం డ్రాగ్ తగ్గి బంతి చాలా దూరం ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు ఘర్షణలు నియంత్రించడానికి ఉపరితలాన్ని నునుపుగా చేయడం కంటే కొద్దిగా గరుగ్గుగా చేయడం మంచిదన్నమాట. అద్భుతం. అంటే ఘర్షణను తగ్గించడానికి కూడా కొంచెం ఘర్షణను సృష్టించాలన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఘర్షణ బలం వేటిమీద ఆధారపడి ఉంటుందో చూద్దాం. మన సమాచారం ప్రకారం 2 ప్రధాన కారకాలున్నాయి. ఒకటి ఉపరితలాల స్వభావం, రెండవది అభిలంబ బలం. వీటిని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది అందరికీ తెలిసిందే, ఉపరితలాల స్వభావం. గరుకైన తారు రోడ్డు మీద నడవడం సులభం, నునుపైన తడి బండ మీద కష్టం. భౌతిక శాస్త్రంలో ప్రతి జత ఉపరితలాలకు ఒక ఘర్షణ గుణకమిస్తారు. ఉదాహరణకి తారు రోడ్డు మీద రబ్బరు టైరుకు ఈ గుణకం చాలా ఎక్కువ, అందుకే గ్రిప్ ఉంటుంది. అదే మంచుమీద స్టీల్కు ఇది చాలా తక్కువ, అందుకే స్కేటింగ్ చేయగలం. ఇక రెండవది అభిలంబ బలమన్నారు. అంటే ఒకదానిపై ఒకటి నొక్కుకునే బలం అనుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. 2 తలాలు ఒకదానికొకటి ఎంత బలంగా నొక్కుకుంటున్నాయో అదే అభిలంబ బలం. బరువైన పెట్టెను నెట్టడం తేలికైన పెట్టెను నెట్టడం కంటే కష్టం. ఎందుకంటే బరువైన పెట్టె విషయంలో నేల, పెట్టె ఒకదానికొకటి బలంగా నొక్కుకుంటాయి. దీనివల్ల వాటి మధ్య ఉన్న సూక్ష్మమైన ఎత్తు పల్లాలు ఇంకా బలంగా లాక్ అవుతాయి. ఆ లాక్ను విడగొట్టడానికి ఎక్కువ బలం కావాలి. సో అభిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం కూడా పెరుగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. మన సమాచారం ప్రకారం ఘర్షణ బలం స్పర్శ తలాల వైశాల్యంపై ఆధారపడదు అని ఉంది. ఇది నాకు నమ్మశక్యంగా లేదు. అంటే ఒక వెడల్పాటి రేసింగ్ కారు టైరు, ఒక సన్నటి సైకిల్ టైరు రెండింటికి ఒకే ఘర్షణ ఉంటుందా? అదెలా సాధ్యం? అందరూ వెడల్పాటి టైర్లకే గ్రిప్ ఎక్కువ అనుకుంటారు కదా. అద్భుతమైన ప్రశ్న. ఇది భౌతిక శాస్త్రంలో అత్యంత సాధారణ అపోహల్లో ఒకటే. ప్రాథమిక సూత్రం ప్రకారం అవును, మీరు చెప్పింది నిజమే. ఘర్షణ బలం వైశాల్యంపై ఆధారపడదు. ఎందుకంటే వెడల్పైన టైరు విషయంలో బరువు ఎక్కువ ప్రదేశంలో విస్తరించడం వల్ల ప్రతి చదరపు అంగుళంపై ఒత్తిడి తగ్గుతుంది. సన్నటి టైర్లో బరువు తక్కువ ప్రదేశంలో కేంద్రీకృతమవ్వడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కానీ 2 సందర్భాల్లోనూ మొత్తం అభిలంబ బలం సమానంగా ఉంటుంది కాబట్టి ఘర్షణ కూడా సిద్ధాంతపరంగా మారదు. మరి అలాంటప్పుడు రేసింగ్ కార్లకు అంత వెడల్పైన టైర్లు ఎందుకు వాడతారు? కేవలం స్టైల్ కోసం కాదు కదా. అస్సలు కాదు, దానికి వేరే కారణాలున్నాయి. మొదటిది, రేసింగ్ కార్లు అధిక వేగంతో వెళుతున్నప్పుడు బ్రేకులు వేసినప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. వెడల్పైన టైర్లు ఆ వేడిని త్వరగా గాలిలోకి వెదజల్లడానికి సహాయపడతాయి. రెండవది, అధిక వేగంతో మలుపులు తిరిగేటప్పుడు కారు పక్కకు జారిపోకుండా సుస్థిరతనిస్తాయి. మూడవది, రేసింగ్ టైర్లు చాలా మృదువైన రబ్బరుతో తయారు చేయబడతాయి. అవి వేడెక్కినప్పుడు రోడ్డుకు కొద్దిగా అతుక్కుంటాయి. ఆ అతుక్కోవడం వల్ల గ్రిప్పు పెరుగుతుంది. కాబట్టి గ్రిప్పు పెరగడానికి కారణం టైరు వెడల్పు కాదు, దాని మెటీరియల్ మరియు ఇతర డిజైన్ అంశాలు. అంటే ఘర్షణ అనేది కేవలం ఉపరితలం, బరువు మీద మాత్రమే ఆధారపడుతుందన్నమాట. ఇది తెలిసాక ఘర్షణ అనేది ఒక 2 వైపులా పదునున్న కత్తిలాంటిదని అర్థమవుతోంది. కొన్నిసార్లు దాన్ని పూర్తిగా తీసేయాలని చూస్తాం, కానీ కొన్నిసార్లు అది లేకపోతే మన ప్రపంచమే ఆగిపోతుంది. అవును, అందుకే దీనిని అవసరమైన చెడు అంటారు. ఘర్షణలేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. మనం ఉదయం నిద్రలేచి నడవడానికి ప్రయత్నిస్తే ఐస్ స్కేటింగ్ రింక్లో ఉన్నట్టు అక్కడే జారిపోతాం. చేతిలో బ్రష్ పట్టుకోలేం. కారు స్టార్ట్ చేసినా చక్రాలు అక్కడే తిరుగుతూ ఉంటాయి, కాని ముందుకు కదలవు. బ్రేకులు వేసినా ఆగవు. గోడకు మేకు కొట్టినా అది జారి కింద పడిపోతుంది. చివరికి మనం కూర్చున్న కుర్చీ కూడా జరిగిపోతూ ఉంటుంది. మాటలతో రాయలేము, చేతిరాత కూడా ఘర్షణ వల్లే సాధ్యం కదా. నిజమే, ఘర్షణ లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి దానివల్ల కలిగే నష్టాలు, అంటే ఆ చెడువైపు ఏముంది? ప్రధానంగా 2 పెద్ద నష్టాలున్నాయి. మొదటిది అరుగుదల. యంత్రభాగాల మధ్య నిరంతర రాపిడి వల్ల అవి అరిగిపోతాయి. మన బూట్ల సోల్స్ అరిగిపోవడం దగ్గర్నుంచి ఇంజన్లోని పిస్టన్లు అరిగిపోవడం వరకు ఎన్నో ఉదాహరణలు. రెండవది శక్తి నష్టం. మనం యంత్రానికి ఇచ్చే శక్తిలో గణనీయమైన భాగం పనిగా మారకుండా ఘర్షణను అధిగమించడానికి వేడిగా మారిపోతుంది. నా పాత బైక్ గుర్తుకొస్తోంది.
చైన్కు ఆయిల్ వేయడం మర్చిపోతే అది వింత శబ్దాలు చేస్తూ తొక్కడానికి చాలా కష్టంగా ఉండేది. ఆ చైన్ లింకుల మధ్య ఘర్షణ నా శక్తిని ఎంతలా వృధా చేస్తోందో అప్పుడు నాకు ప్రత్యక్షంగా తెలిసింది. ఆ వేడి పుట్టడం కూడా మనం గమనించవచ్చు. రెండు అరచేతులను ఒకదానికొకటి వేగంగా రుద్దితే వేడెక్కుతాయి. కరెక్ట్. అది యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారడమే. ప్రపంచవ్యాప్తంగా యంత్రాలలో ఘర్షణ వల్ల వృధా అయ్యే శక్తి కొన్ని దేశాల మొత్తం విద్యుత్ ఉత్పత్తి కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంజనీర్లు ఎప్పుడూ ఘర్షణను ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి యంత్రాలు సమర్థవంతంగా పనిచేయాలంటే ఘర్షణను తగ్గించడం చాలా ముఖ్యం. దానికి ఏ పద్ధతులున్నాయి? కందినలు వాడటం మనందరికీ తెలుసు. ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా పద్ధతులున్నాయి. మీరు చెప్పినట్లు కందెనలు వాడటం అత్యంత సాధారణమైన పద్ధతి. నూనె, గ్రీజు వంటివి రెండు తలాల మధ్య ఒక పలుచని పొరను ఏర్పర్చి అవి నేరుగా తాకకుండా చేస్తాయి. మనం ముందే చర్చించుకున్న బాల్ బేరింగ్లు వాడడం మరో తెలివైన పద్ధతి. అలాగే ఉపరితలాలను నునుపు చేయడం ద్వారా కూడా ఘర్షణను తగ్గించవచ్చు. కానీ అత్యంత అద్భుతమైన పద్ధతి ఘర్షణను పూర్తిగా చీట్ చేయడం. ఘర్షణను చీడ్చేయడమా? అదెలా? అదే ఎయిర్ కుషన్ లేదా వాయు కుషన్. రెండు వస్తువులు ఒకదానికొకటి తాకకుండా వాటి మధ్య గాలిని పంప్ చేస్తే అప్పుడు ఘర్షణే ఉండదు కదా. ఇదే సూత్రం మీద హోవర్క్రాఫ్ట్లు పనిచేస్తాయి. అవి శక్తివంతమైన ఫ్యాన్లతో వాటి కిందకు గాలిని పంప్ చేసి నేలమీద కొన్ని అంగుళాల ఎత్తులో తేలుతూ వెళ్తాయి. అందుకే అవి నీటిమీద, బురదమీద, మంచుమీద కూడా వెళ్లగలవు. ఎయిర్ హాకీ టేబుల్ మీద పక్ దాదాపు ఘర్షణ లేకుండా కదలడానికి కారణం కూడా అదే. అద్భుతం. అంటే ఘర్షణను ఎదుర్కోవడానికి బదులుగా దాన్ని పూర్తిగా తప్పించుకోవడమన్నమాట. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న దాని ప్రకారం ఘర్షణ అనేది చలనాన్ని వ్యతిరేకించే ఒక సంక్లిష్టమైన బలం. అది స్థితిక, జారుడు, దొర్లుడు, ప్రవాహీ ఘర్షణమంటి విభిన్న రూపాల్లో ఉంటుంది. మన జీవితంలో నడక నుండి అత్యున్నత సాంకేతికత వరకు ప్రతిచోటా ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. మనమిప్పటివరకు ఘర్షణను తగ్గించడం, దానివల్ల కలిగే నష్టాలను నివారించడం గురించి చర్చించాం. కానీ కొన్నిసార్లు భద్రత కోసం లేదా మెరుగైన పనితీరు కోసం ఘర్షణను పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉదాహరణకు వాహనాల బ్రేక్ ప్యాడ్లు, టైర్ల గ్రిప్, పర్వతారోహకులు వాడే బూట్ల సోల్స్. ఇక్కడ ఇంజనీర్ల అసలైన సవాలు ఘర్షణను తగ్గించడం లేదా పెంచడం కాదు, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయడం, ఎక్కడ ఎంత ఘర్షణ అవసరమో నియంత్రించడం అనేది ఆధునిక సాంకేతికతలో ఒక పెద్ద సవాలు. అంటే ఈ అదృశ్య బలాన్ని మనకు కావలసిన విధంగా ఆడించగలగడమే అసలైన నైపుణ్యం.